ఒకటి కేంద్ర ప్రభుత్వపు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సంబంధించి ఎప్పటికప్పుడు టెస్టులు చేయాలి, వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. అందులో భాగంగానే వచ్చినాయి ఇక్కడ కూడా. దానికి వైఎస్ఆర్ క్లినిక్స్ అని పెట్టుకోవడం, లేదా అది ఆయుష్మాన్ భారత్ కేంద్రాలను పెట్టాలని చెప్పడం, ఇదంతా నడిచింది. అయితే ఇక్కడే అసలు లాజిక్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది వీటితో పాటుగా అందులో ఐ టెస్టులు కూడా చేయాలి. ఈఐ సెంటర్ అని చెప్పి అక్కడ ఉండాలన్నమాట. దాంట్లో దీనికి ఏం చేసుకున్నారంటే అప్పట్లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలని పేరు పెట్టారనమాట. దీన్ని వాస్తవంగా అపోలో ఆసుపత్రి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని అది చేసి ఎప్పటికప్పుడు టెస్టులు చేసి వాళ్ళకి ఇవి ఇస్తూ ఉంటారు కళ్ళజోళ్ళు. మొన్న సెప్టెంబర్ ఈ నెల 4వ తారీఖుతో ఆ కాంట్రాక్ట్ పూర్తయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఐ సెంటర్లు ఖాళీ అయిపోయినాయి. బాబు గారు దీని మీద దృష్టి సారించి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అది త్వరగా పూర్తి చేయించి లేదా వాళ్ళకే ఇస్తారా కంటిన్యూ చేపిస్తారా అనేది ఆలోచించాల్సి ఉంది.